బ్యాలెన్స్ ఉంది. దాంతో కలిపి ఇప్పటికి 6,65,000 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో పెట్టాం. గత సీజన్తో పోల్చుకుంటే ఈరోజు ఈనాటికి 97,000 మెట్రిక్ టన్నులు యూరియా అధికంగా సరఫరా చేశాం. రైతులకు ఈ మొత్తం యూరియా కూడా చేరింది. ఈరోజు 4,900 రైతు సేవా సంఘాలు, 1890 పిఎస్ఎస్లు, 8,150 ప్రైవేట్ డీలర్ల వద్ద 70,000 మెట్రిక్ టన్నులు ఇంకా యూరియా ఉంది. అంటే తీసుకున్న మిగిలిన 94,000లో ఆ అకౌంట్స్లో కొద్దిగా ముందు తీసుకుంటున్నా, అవన్నీ అడ్జస్ట్ చేసినా కూడా 70,000 ఉంది. లాస్ట్ 10 డేస్లో దగ్గర 28,000 సప్లై చేశాం. రాబోయే 10 రోజుల్లో 30,000 టన్నులు మళ్ళా అందుబాటులోకి వస్తుంది. కేంద్రం నిన్నే 53,000 మెట్రిక్ టన్నులు కేటాయించారు. సెప్టెంబర్ 12 నుంచి 30 వరకు 1,00,000 వస్తుంది. మొత్తం కలిస్తే 2,71,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది. 2,71,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది. ఎవ్వరు కూడా దీనికి ఆందోళన చెందక్కర్లేదు. రబీకి కూడా 9,38,000 మెట్రిక్ టన్నులు అలాట్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సంవేదన పాటించండి. వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం. రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్తున్నా. మీరేమనుకుంటారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి ఇతరులపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళని చూస్తే వీళ్ళు మనుషుల పశువుల మనం చెప్పలేని పరిస్థితి. కుప్పంలో మొన్న నేను ఇనాగ్రేట్ చేశాను. నేను అక్కడి నుంచి రాకమునిపే నేను వెళ్ళిపోతాను, నీళ్లు రావు అని మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఒక పంపు 3 గంటలు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఇమ్మీడియట్గా పంపుని రీప్లేస్ చేశారు. ఇప్పుడు కూడా పెడుతున్నారు. కాలువలు ఎండిపోయినాయి, నీళ్లు రావడం లేదు, మోసం చేశారని. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం వాళ్ళన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మేము ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా? బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను చెప్పాను, ఈ ఎర్రా వాసు, ఎర్రా రామూర్తి, చీలి వెంకటేశ్వరరావు, కోలాంటి ఈశ్వరరావు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు. మీరు రాజకీయాలుంటే మీ ఇంట్లో చేసుకోండి. ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తిప్పితే తోక కట్ చేస్తాం. ఇంకొక ఆయన మాట్లాడతాడు, అక్కడేదో విశాఖపట్నం రైల్వే మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే పోరాడతాడంట. ఎవరు చెప్పాడా నిన్ను పోరాడమని? ఎవరు ప్రైవేటైజ్ చేస్తారా? డెఫినెట్గా కొన్ని గవర్నమెంట్లు అన్నీ కూడా కొన్ని సర్వీసులు అవుట్సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి. అది నెపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం. 12,000 కోట్ల రూపాయల కేంద్రం ఇచ్చి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవ్ చేసే ప్రయత్నం చేస్తే, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడితే, మన మనోభావాలు కాపాడడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని పునరాలోచించి మళ్ళీ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు ముందుకు తీసుకుపోతున్నాం. ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడాలి. వీళ్ళకి ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా కలెక్టర్స్ అందరికీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. ఎవ్రీ డే మీరు మానిటర్ చేసుకోండి. జిల్లాలో ఒకవేళ ఒక షాప్లో ఉండి ఒక షాప్లో అవసరమైతే మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఏ ఒక్క రైతు మాకు ఎరువు లేదనకుండా చూసుకునే బాధ్యత మీది.
అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువు లేదంటే నేనే అక్కడికి వెళ్తా, నేను అక్కడ చూస్తా, మా వాళ్ళ తప్పు ఉంటే యాక్షన్ తీసుకుంటా, కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాడిని తీసిపోయి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం. తమాషా అనుకోవద్దండి. రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి. రైతులుగా ప్రవర్తించండి. మొన్నే 7,000 రూపాయలు మీ అకౌంట్లో వేసాం, అన్నదాత సుఖీభవ. అదే మరి ఈరోజు రాష్ట్రంలో పుష్కలంగా నీరంతా ఇచ్చాం. 95% రిజర్వాయర్లు నీళ్లు నింపాం. పోయిన సంవత్సరం నీటి కొరత లేకుండా చేశాం. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అన్ని రిజర్వాయర్లు నీళ్లు నింపి భవిష్యత్తులో కూడా వాటర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నాం. అదే మరి ఎక్కడికి ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అన్నీ కూడా మానిటర్ చేస్తున్నాం. అదే సమయంలో రైతులు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎక్కువ యూరియా వేసి మొత్తం దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం. నేను ఆ మాట చెప్పాను. ఈ సంవత్సరం దగ్గర ఒక 4.5 ఎంత 3.5 4 లక్షల మెట్రిక్ టన్నులు ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ తగ్గించాలని, అదే మరి పెస్టిసైడ్స్ కన్జంప్షన్ తగ్గించాలని, దానికి డ్రోన్లతో పెట్టుకుంటే అవసరం సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దానివల్ల రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం వస్తుంది. లేకపోతే ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడినా క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్సెస్ యూజ్ చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండడం లేదు. ఇటీవల చైనాకి వెళ్తే ఒక కన్సైన్మెంట్ తిరిగి పంపించారు. యూరోప్ పంపిస్తే మన పంటలు కొనే పరిస్థితులు కూడా లేరు. అందుకే నేను మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వాలనుకుంటున్నాం. భూసార పరీక్షలు రెగ్యులర్గా చేస్తాం. ఎక్కడ అవసరమైతే పెస్ట్ వస్తే అక్కడే ఈ డ్రోన్స్ ఉపయోగించి, అక్కడే పెస్టిసైడ్స్ ఉపయోగించి, తద్వారా పెస్టిసైడ్స్ యొక్క కన్జంప్షన్ తగ్గిస్తాం, వినియోగాన్ని తగ్గిస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా అన్ని షాపుల్లో ఇవన్నీ నిల్వలు అన్నీ కూడా పెట్టాం. ఎవ్రీడే మా కలెక్టర్స్ అంతా కూడా ఎక్కడికక్కడ ప్రెస్ రిలీజెస్ ఇస్తారు. ఇవన్నీ ఇచ్చిన పక్క రాష్ట్రాలకు ఎక్కడా పోకుండా నిఘా పెట్టమన్నాం. ఎందుకంటే నైబరింగ్ స్టేట్స్లో కొంత డిమాండ్ ఉంది, ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడ పోయే ప్రమాదం ఉంటుంది. అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోమన్నాం. ఇంకొక పక్కన ఈ పనులు చేస్తూనే మళ్ళీ అపోజిషన్ పార్టీ చెప్తున్నా, ఇంకా రాబోయే రోజుల్లో పిచ్చి ఆటలాడితే మాత్రం మీరు న్యాయం ఉంటే మీరు చేయండి. మీరు చెప్పిన మాట సమర్థించుకునే పరిస్థితిలో కూడా మీరు ఉండాలి. అంతేకాకుండా గుడ్డ కాల్చి ముఖాన్ని బారేసి మీరు తుడుచుకోండి అంటే మాత్రం కుదరదు. అవన్నీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నాం. మనం చూసాం మామిడి ఏం చేశారు, బలవంతంగా తీసుకుని తొక్కిచ్చారు. మనం చూసాం కోకో ఏ విధంగా డ్రామాలు ఆడారు. హెచ్డి బెర్లీ వీఆర్ ప్రొక్యూరింగ్ నియర్లీ 20 మిలియన్ కేజీస్, నెవర్ ఇన్ ది హిస్టరీ. అదే మరి ఉల్లి 4 రూపాయలు ఇస్తున్నాం. అక్కడ రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం చాలా అన్హ్యాపీగా ఉన్నారు. సమస్య పరిష్కారం అయితే భరించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటివి ఒకటి కాకుండా ఎక్కడ చూసినా ఇదే పని. కాబట్టి నిన్న నేను చూశాను, నేను నీళ్లు పులివెందులకు ఇస్తే అక్కడ పోయి హారతి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏం చెప్పాలి వాళ్ళకి? ఇన్నేళ్ళు మీరు ఇవ్వలేకపోయారు, నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. నిన్నే అందరి నివాకు పక్కన చెరువులకు ఇవ్వాల్సి వస్తే మనం నీళ్లు ఇస్తే దానికి హారతి ఇచ్చి మళ్ళా ఫోజులు కొట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఫేక్ రాజకీయాలు వద్దు, జెన్యూన్గా చేయండి, ప్రజలకు చెప్పండి. డ్రామాలు వద్దు, ఆ డ్రామాలన్నీ అయిపోయినాయి. ఇంకా డ్రామాలు రిపీట్ చేస్తే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరు ఉండరు. అలా నమ్మించాలన్నా ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంటాం. కాఫీ కూడా బెర్రీ బోర్డర్ వచ్చింది. అక్కడుండే పంట అంతా కూడా తీసేయమన్నాను. ఎక్కడైతే అటాక్ అయిందో అది
బయట నుంచి కొన్ని బ్యాగులు అవి తీసుకొచ్చారని చెప్పారు. నేచురల్ ఫామ్కి రాకూడదు వచ్చింది. ఇమ్మీడియట్గా వాళ్ళ కాంపన్సేషన్ పే చేశారు రైతులకి. అవన్నీ రిమూవ్ చేయమన్నాం. దాన్ని ఏ విధంగా సైంటిఫిక్గా బరీ చేయాలనో అవన్నీ కూడా బరీ చేసేయమన్నాం. దీనికి కాంపన్సేషన్ 10 లక్షలు, ట్రాపుల కోసం ఒక 50 లక్షలు అవుతుంది. అవి కూడా పెట్టమన్నాం. ఎక్కడికక్కడ సెగ్రిగేట్ చేసి బాగా వాచ్ చేసుకోవాలి. రాబోయే ఒక సంవత్సరం మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. నేను డిపార్ట్మెంట్ ద్వారా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకో